తరగతి గదిలో స్క్వేర్ షేప్ లో ఉన్న వస్తువులు చెప్పండి. స్క్వేర్ షేప్ లో చెప్పండి. క్యారమ్ బోర్డ్, ఇంకా అదేంటి గడియారం, ఇంకేమున్నాయి? అది స్క్వేర్ కాదు. తర్వాత ఇదే షేప్, ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి చెప్పండి. అద్దం, వెరీ గుడ్, అద్దం. చార్ట్, ఇంకా టేబుల్స్, బోర్డ్. ఇదే షేప్, ఇది మూడు సైడ్స్ ఉన్నాయి. మూడు సైడ్స్ ఏమన్నాయండి? ట్రయాంగిల్. వెరీ గుడ్. ట్రయాంగిల్ షేప్ లో ఏమున్నాయి మన తరగతి గదిలో? కోన్. ఇంకా క్యాప్ వేస్తారా మీరు? క్యారెట్, క్యారెట్ అదే షేపు, ట్రయాంగిల్ షేప్. మరి ఇదే షేప్, ఇది మన తరగతి గదిలో సర్కిల్ షేప్ లో ఉన్న వస్తువులు మధ్యలో ఉన్నది ప్లేట్. ఇంకా మీ ఫేస్ కూడా సర్కిల్ షేప్ లో ఉందా? ఇంకేమన్నా సర్కిల్ షేప్ లో? వెరీ గుడ్. నా చేతికి ఉన్న వాచ్ కూడా ఎలా ఉన్నాయి? సర్కిల్ షేప్. ఆకారాలు ఆకారాలు ఆకారాలు. స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. ఓకే, మీరు యానిమల్స్ చూసారా? యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? హౌస్ లో ఉంటాయి కొన్ని. క్యాట్. జాన్, నువ్వు చెప్పు, హౌస్ లో పెంచుకునేవి చెప్పు. నువ్వు చెప్పు అలేఖ్య. బఫెలో. మరి ఎందుకు పెంచుకుంటారు వీటిని హౌస్ లో? మిల్క్ కోసం. ఇంకా చూడండి, ఈ పిక్చర్ లో చూడండి. ఈ పిక్చర్ లో ఏమని? హౌస్ లో పెంచుకునే యానిమల్స్. హౌస్ లో పెంచుకునే యానిమల్స్ ఏమన్నామంటే డొమెస్టిక్ యానిమల్స్. ర్యాబిట్, కుందేలు, డాగ్, కుక్క, క్యాట్, పిల్లి, గుడ్, మేక, హార్స్, గుర్రం, కౌ, ఆవు, డాంకీ, గాడిద, పిగ్, పంది, బఫెలో, గేదె, షీప్. మీరు తాగే మీరు ఇచ్చేది. మరి ఈ ర్యాబిట్ ఎందుకు పెంచుకుంటారు? చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి, అందుకోసం వాటిని పెంచుకుంటారు. మరి క్యాట్ ఎందుకు పెంచుకుంటారు? రాట్స్, వెరీ గుడ్, ఎలుకలు రాకుండా పెంచుకుంటారు. మరి డాగ్ ఎందుకు పెంచుకుంటారు? మన ఇంటికి కాపలా వేయడానికి. అంటే ఎవరైనా దొంగలు వస్తే రాణి కూడా చూస్తున్నాను, ఇంటిని రక్షణ ఇస్తుంది, ఇంటిని కాపలా వస్తుంది. వీటిని ఇవన్నీ కూడా వీటి వల్ల మనకి ఇటువంటి హాని ఉండదు. అందుకని మనం వాటిని ఇంట్లో పెంచుకుంటాము. ఇంట్లో పెంచుకునే వాటిని ఏమంటారంటే డొమెస్టిక్. మరి కొన్ని ఎక్కడ ఉంటాయి? ఇంకో కొన్ని యానిమల్స్ ఫారెస్ట్ లో ఉండే వాటిని ఏమంటారు? వైల్డ్ యానిమల్స్ అంటాం. చూడండి, లయన్, సింహం, టైగర్, పులి, లెపర్డ్, చిరుతపులి, హిప్పోపటమస్, నీటి ఏనుగు, రైనోసిరస్, ఖడ్గమృగం, ఎలిఫెంట్, ఏనుగు, జీబ్రా, సారల గుర్రం, ఫాక్స్, నక్క, జిరాఫీ. ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ లో ఉంటాయి. అంటే వీటిని ఏమంటాం? వైల్డ్ యానిమల్స్. మరి ఇంకొన్ని
చూడండి వాటర్లో ఉండేది చూడండి. స్క్విడ్, షింప్, ఆక్టోపస్, స్క్విరల్, ఇంకా ప్యారెట్, ఇవన్నీ కూడా బర్డ్స్. చూడండి ఇదేంటిది? డక్. ఇది కూడా బర్డే. మరి అదేంటిది? డౌ అంటే పావురాలు. ఇవి కూడా ఏంటివి? బర్డ్స్. ఇవి కూడా పావురాలు. డౌ అంటే పావురాలు. ఇవన్నీ కూడా వీటిని మనం యానిమల్స్ అంటాం. వీటిని మనం చూస్తుండలేము. చెప్పండి దీన్ని ఏమంటారు? దీన్ని ర్యాబిట్. దీన్ని ఏమంటారు? దీన్ని హిప్పోపటమస్. నీటి ఏనుగు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని డాల్ఫిన్. మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఇంకా వీటిని ఏమంటారు? దీన్ని పావురం. దీన్ని ఏమంటారు? దీన్ని బాతు. మీరు నేను ఎక్కించిన తర్వాత మీరు పిలిచిన వాళ్ళు వచ్చి ఏం చేస్తాను? లెక్క పెట్టాలి. ఓకేనా? ముందుగా నేను ఎవరు పిలుస్తున్నాను చూడండి. పూర్ణిమ కమింగ్ హియర్. పూర్ణిమ కమింగ్ హియర్. కొట్టుకోమ్మా. ఎన్ని పోస్టులు ఉన్నాయి లెక్క పెట్టు. 13 పోస్టులు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు వస్తారు? మల్లేశ్వరి కమింగ్ హియర్. కొట్టుకోమ్మా. ఎన్నో లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 10 పోస్టులు ఉన్నాయి. ఇలా మనం ఈ పోస్టుల ద్వారా మనం లెక్క పెట్టడం నేర్చుకోవచ్చు. అలాగే చూడండి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 10 ఉన్నాయి. నేను ఇప్పుడు 10లో నుంచి రెండింటిని తీసేసాను. అప్పుడు ఎంత ఉంటాయి? అంటే దీని ద్వారా మనం సబ్ట్రాక్షన్స్ కూడా నేర్చుకోవచ్చు. అంటే తీసేస్తే సబ్ట్రాక్షన్. మళ్ళీ 2 కలిపాను. 2 కలుపుబాబు. ఇప్పుడు 2 తీసేస్తే 8 అయినాయి. ఇప్పుడు నేను దానికి 1 కలుపుతున్నా. 8కి 1 కలిపితే ఎంత వచ్చింది? 9 అయినాయి. అంటే దీని ద్వారా మనం అడిషన్స్ కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. అర్థమైంది అందరికీ? వెరీ గుడ్.